బతికే ఉన్నాడా? అన్ని కత్తిపోట్లు పొడిచినా కూడా బతికాడంటే వీడు మనిషి కాదు, మృగం. శ్వేతను కాపాడడానికి వచ్చావా నంజుండా? అప్పా, మాటిమాటికి తమ్ముడు గురించి అడుగుతుంది. అనుమానం వచ్చిందేమో అనిపిస్తుంది. అనుమానాలొచ్చినా అడ్డంకులొచ్చినా ఏమొచ్చినా జరిగేది జరక్క మానదు. ఆ నంజుండగాడు బతికే ఉన్నాడప్పా. ఏందప్పా? శ్వేతను కాపాడడానికి వచ్చాడు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? చచ్చినోడు బ్రతికి రావడమేంటి? చచ్చాడు అనుకున్నాను, కానీ చావలేదు. నేను చూసింది వాణ్ణి. వేసేసావా? సడన్ గా మాయమయ్యాడు. వాడికోసం వెతికి వచ్చాను. మనోళ్ళకి చెప్పు, ఒక కంట కనబెడుతూ ఉంటారు, కనిపించకుండా ఏసేమని చెప్పు. వాణ్ణే కాదు, అందరినీ వేశాను. అయినా ఏదో పిక్నిక్ వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతాడంటప్పా. ముహూర్తం దగ్గర పడిందప్పా. ఈ భీముడు ఆయనైనా మోయగలనేమో కానీ కడుపులో ఈ పాపాన్ని మాత్రం మోయలేను. ఏమయ్యా శాస్త్రి, ఇక్కడో మనిషి తక్కువ అయ్యాడు, పురోహితుని పంపించమన్నాను కదా, ఎంతసేపు అయింది? ఇందాకే లాంచీ ఎక్కానన్నాడండి. మరి ఇంకా రాలేదే? నేను ఇంకోసారి ఫోన్ చేసి కనుక్కుంటా ఉండండి. కనుక్కో. మరి ధర్మరాజు ఉత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించే సమయం ఆసనమైంది, తొందరగా పంపించునానా? అలాగేనండి. పంతులు గారు, పంతులు గారు చెప్పండి. ఉత్సవాలకా? అవును. నమస్కారం గురువుగారు. నమస్కారం. శాస్త్రి పంపించింది మిమ్మల్నేనా? అవునండి. ఏమిటా పిల్లిగడ్డం అసహ్యంగా? ఈ మధ్య మీకు ఫ్యాషన్లు ఎక్కువ అయ్యాయి. సరే పదండి, ముహూర్తానికి టైం అవుతుంది. లహరి డార్లింగ్, ఓ లహరి డార్లింగ్. లహరి డార్లింగ్, లహరి డార్లింగ్. అమ్మా! ఇదిగా ఈ బుల్ రాజుగాడు మాగాడు, నువ్వు చెప్పినట్టు సాధిని తీసుకొచ్చాడు. తీసుకా. ఈ పొట్టు వస్త్రాలు మీ అమ్మ కాళ్ళ దగ్గర ఇట్టావనుకో, కోమలోంచి బయటకు వచ్చి రింగ 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 అంటా డాన్సింగ్ ఆడద్దే. ఇగో బుల్రాజు, ఎంతైనా నువ్వే బుల్రాజు. నీకు ఎవరు సాటరారా? ఇంకెందుకు ఆలస్యం, ఇంటికి వెళ్ళవా? అయితే ఈ రోజు శోభన ముహూర్తం పెట్టేసుకుందావా? నీకే తొమ్మిది స్లిప్ అయ్యావంటే నాలుగు కోహెత్తనా? ఏదో ఫ్లోలో వచ్చేసింది. సారీ బుల్రాజు. అలా చెప్పు.
మరే ఎప్పటికైనా నేను నీ మొగుడిని ఒప్పుకుంటావా? నా కోసం నువ్వింత రిస్క్ చేసి నా పగని గెలిపించావు. ఒప్పుకోకుండా ఎందుకుంటాను? బాసిప్పు ఏదే ఏదే ఓసారి సెకండ్ ఇచ్చుకో. అమ్మా అదేంటి అలా కొట్టేసావా? అమ్మా రోడ్డు మీద దొరికిన పంచెలు కొనుక్కొచ్చి పట్టు వస్త్రాలంటారా? నీ కంటికి అంత వెర్రి వెంగళపలా కనిపించానా? ఇంకోసారి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే చచ్చిపోతావు. ఏయ్! బుల్రాజు ఈ జన్మకి నీకు శోభనం అవదు బుల్రాజు. ఆ, ఓసారి నువ్వు లేకరా. ఎందుకు బుల్రాజు? వద్దురా వద్దురా అంటే నాకు సాగు సలహా ఇచ్చి ఆ, నా బతుకుని బస్ స్టాండ్ చేసి నాకు సాగు అవ్వకుండా చేస్తారా నువ్వు? అమ్మా, బుల్రాజు, ఆగు. చాలా రేయ్! రేయ్, రేయ్, రేయ్! ఈడెప్పుడు మన ఈడు. గాయత్రి, నేనే ఓడిపోయాను, నువ్వే గెలిచావు. ఎక్కడున్నావు? బయటికి రా గాయత్రి. సార్ 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 ఏమైంది? ఎవరు మీరు? అసలు ఈ దెబ్బలేంటి? సార్ 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 చెప్పండి సార్, అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్దాం పదండి. నన్ను అక్కడికి తీసుకెళ్తాం. ఒకసారి చావు అంచుల దాకా వెళ్ళొచ్చాను. ఇంకా నేను బతికే అవకాశం లేదు. సార్ అలా ఎందుకంటారు? వెళ్దాం పదండి, మీకేం కాదు, మీరు ప్రాణాలతో ఉంటారు సార్. ఇప్పుడు మీరు కాపాడాల్సిందే నా ప్రాణం కాదు భయ, ఒక 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 అమ్మాయి ప్రాణాన్ని. అమ్మాయి ప్రాణాలా? అవును భయ, మీరు ఆ అమ్మాయిని కాపాడితే చాలు. నా ఆత్మ శాంతిస్తుంది భయ్యా. ప్లీజ్ భయ్యా. ఎవరు అమ్మాయి? గాడ్, స్విచ్ ఆఫ్ అయిపోయింది. సార్ సార్ లేవండి సార్. సార్ సార్ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. సార్ సార్ అమ్మాయి ఎవరు చెప్పండి సార్. సార్ అమ్మాయి పేరేంటో చెప్పండి సార్. సార్
సార్ సార్ సార్ సార్ లేవండి సార్, లేవండి సార్, మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. చెప్పండి సార్. సార్ అమ్మాయి ఎవరు చెప్పండి సార్, అమ్మాయి పేరన్నా చెప్పండి సార్. సార్ 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 అమ్మాయి సార్ చెప్పండి సార్. ప్రమాదంలో ఉంది. క- 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 కాపాడండి భయ్యా. సార్ 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 లేవండి సార్. సార్ సార్ ఎవరు అమ్మాయి? సార్ ఉత్సవాల్లో టార్గెట్ చేయడం ఏంటి? హెల్ప్ హెల్ప్! ఎవరన్నా కొద్దిగా మంచి నీళ్ళు ఇవ్వండి బాబు. ఏయ్, ఎవరన్నా కొద్దిగా మంచి నీళ్ళు ఇవ్వండి బాబు. సార్ 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 మంచిది తాగండి సార్. Hey! 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 Hey, ఆగా! Hey! దాంట్లో ఇంపార్టెంట్ ఫోటో ఉందిరా! ఓం మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి క్షీరసాదనం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శ్రీదేవం శ్రీరంగధామేశ్వరీం వ్యాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంతకటాక్షరబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధాం స్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. ఓం భూర్భువః స్వః తత్పురుషవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కొట్టడాలు భీముడు రాయత్రాలు అయిపోయాయి. ఇంకాసేపట్లో పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా అయిపోతుంది. తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకెప్పుడు నా శ్వేతం తీసుకెళ్తాం. ఒట్టు వస్త్రాలు సమర్పించే లోపే తీసుకెళ్లిపోతాం. 2 నిమిషాలు ఆగప్పా.
బుల్రాజు ఆ ఏంట్రా మళ్ళీ ఏదైనా సాగు సలహా ఇద్దాం అనుకుంటున్నావా? ఒక్క గుద్దు గుద్దినట్టు సత్తా ఎదవా. అక్కడ లహరి మొహం ఒకసారి చూడు. చూసాం. ముఖం మీద గుడ్డేసామంటే ఆమ్లెట్ అయిపోద్ది, అలా మండిపోతుంది. ఎదటోళ్ళు పచ్చగా ఉంటూ ఓర్చుకోలేదు కదా. ఎలాగైనా పట్టు వస్త్రాల సమర్పణ జరగకుండా ఆగిపోవాలి. రఘురామయ్య కుటుంబానికి అవమానం జరగాలి. ఏం చేయాలి? ముహూర్త సుముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహానాం అత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. అయ్యా, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే ముందు కంకణం కట్టుకోవాలి. ఈ సంవత్సరం పట్టు వస్త్రాలను నేను సమర్పించాలనుకోవట్లేదు పూజారి గారు. అదేంటయ్యా అంత మాట అన్నారు? నేనన్నది నిజమే పూజారి గారు. ఆలయ ధర్మకర్తలు మీరు. స్వామివారికి పట్టు వస్త్రాలు మీరు సమర్పించకపోతే ఇంకెవరు సమర్పిస్తారు? ఈ బాధ్యతను ఈ సంవత్సరం నుంచి ఇంకొకరికి అప్పగించాలనుకుంటున్నాను. మీ బాధ్యతను స్వీకరించేవారా? ఎవరిది? మీ స్థానాన్ని భర్తీ చేయగలిగే అర్హత కలిగి ఉన్నవారా? ఎవరున్నారు? మీ పెద్ద అబ్బాయి గారా? కాదు. మరి మీ రెండో అబ్బాయి గారా? కాదు. ఇంకెవరు రఘురామయ్య గారు? మా వంశోద్ధారకుడికి అప్పగించబోతున్నాను. నా మనవడికి అప్పగించబోతున్నాను. తరతరాలుగా ఈ ఆచారాన్ని మా వంశం నిర్వర్తిస్తోంది. నా తదనంతరం ఆలయ ధర్మకర్త బాధ్యతని నా మనవడు స్వీకరించాలనేది నా కోరిక. పిచ్చోడా, ఆ మనవడు భూమి మీదకి రాడురా. ఈ భూమి మీదకి రాబోయేది ఈ వజ్రముని మనవడు. ఇకపై ఈ ఆనవాయితీని నా కోడలు నా మనవడు జరిపిస్తారు. అలా ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు చిన్న భద్రావతి? గత సంవత్సరం మీ అమ్మ కూడా ఇలాగే చేసింది. అందరి చేత తలో మాట అనిపించుకుంది. ఇప్పుడు నీకు కూడా అలాంటి అవమానమే జరగాల? మా మామయ్య గారి తర్వాత మా పెదబావు గారు ఆ బాధ్యతని స్వీకరించాలి. అంతేకాని భూమి మీదకి రాని ఆ బిడ్డకి ఆ అర్హత ఎలా దొక్కుతుంది? శ్వేత చేత పట్టు వస్త్రాలు సమర్పింపజేస్తే నా మనవడు ఆ బాధ్యతను స్వీకరించినట్టే అవుతుందమ్మా. మీరు చెప్పింది అక్షరాల నిజం రఘురామయ్య గారు. అవును, అవును, అవును. గ్రామ ప్రజలందరూ మీ నిర్ణయాన్ని ఏకీభవిస్తున్నారు. మీరు చెప్పినట్టే చేద్దాం రఘురామయ్య గారు. పూజారి గారు, నా కోడలికి కంకణం కట్టండి. ప్రసాదం వేయడానికి అర్హత లేని దాన్ని పట్టు వస్త్రాలని ఎలా సమర్పిస్తాను? నాలాంటి పాపిష్టిది ఇలాంటి పుణ్యకార్యం చేయకూడదు. శ్వేత, శ్వేత, అవి శ్వేత ఎదురా? ఇక్కడే ఉండదమ్మా. నేను వెళ్ళి చూసిస్తాను. నేను వెళ్ళి చూసిస్తాను.
శ్వేత 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 అమ్మా శ్వేత 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 అటు శ్వేత. వెళ్ళిందో చూద్దాం. చూద్దాం పద. అమ్మ శ్వేత 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 అమ్మా శ్వేత బుల్రాజు ఇగో బుల్రాజు ఏంటా ఇదే మంచి సమయం దేనికి పట్టు వస్త్రాలు కుట్టేయడానికి. సిచ్యువేషన్ మంచి కాక మీద ఉంది. ఇప్పుడు మనం దొరికామనుకో కుమ్మేస్తారు ఎదవా. వామ్మో. ఏమైంది మీకు? ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నారు? గాయత్రి, ఒక అమ్మాయికి ప్రాణహాని ఉందని ఒక అతను చెప్పాడు. లేవండి రంచుడు గారు. వాడు లేవడు శ్వేత.